praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. పాశ్చాత్య దేశాల్లో ఒక మాట అంటాడు, ఆర్ యు హియరింగ్ అని అంటాడు. వాళ్ళు గట్టి కేకలిస్తే ఆమేన్ అంటారు. వింటున్నారా? నేను మీకు ఏది చెప్తున్నానో మీరు అక్కడే ఉన్నారా? దాని అర్థం ఏంటంటే, నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు ఎక్కడ ఆలోచన చేస్తారు? మీ బాయ్ ఫ్రెండ్ మీద, మీ గర్ల్ ఫ్రెండ్ మీద, మీ పెళ్ళం మీద, మీ మొగుడి మీద, మీ కూతురి మీద, మీ అల్లుడి మీద, మీ కొడుకు మీద, మీ కోడల మీద, మీ మనవల మీద, మనవరాల మీద ఆలోచన చేస్తారు. అందుకే అడుగుతుంటారు, ఆర్ యు దేర్ అని అంటాడు పాశ్చాత్య దేశంలో. నేను నీకు ఏది బోధిస్తున్నానో అక్కడ నీ మనస్సు, నీ మెదడు ఉండాలి, నీ ఆలోచన ఉండాలి. ఆర్ యు దేర్? ద లైఫ్ ఆఫ్టర్ డెత్, నీ మరణము తర్వాత ఉన్నటువంటి జీవితంలో నువ్వు ప్రవేశించాలా లేదా? అందుకే ఇప్పుడు నీకు ప్రిపేర్ చేయాలి. నువ్వు ప్రిపేర్ చేసుకోకుండా నువ్వు వెళ్ళలేవు, ప్రిపేర్ అవ్వకుండా రాలేవు. నేను బాపనును, నువ్వు మాతికిదానువు. అది తురకదాయి, నేను శ్రీ వైష్ణవును. శ్రీ వైష్ణవుడు తురకదాన్ని ప్రేమించాడు, బాపనుడికి మాతిదాన్ని ప్రేమించినాడు. సమాజం ఒప్పుకోదు, పెళ్లి చేయదు, ఇద్దరు పారిపోతారు. ఎందుకు పారిపోతారంటే ఈ బాపనుడికి కొంత ఆస్తుంది, ఒకడే కొడుకు. అర్థమవుతుందా? మరి చూడండి ఎంత తెలివితేటలు ఉన్నాయో. అలాంటి తెలివితేటలు ఉన్నోడు దేవునికి పనికిరాడు. గాడ్ డజంట్ నీడ్ ఇంటెలిజెన్స్. తెలివితేటలు ఎవరుకుంటాలి? నిలబడిన వాడిని పడగొట్టడానికి తెలివితేటలు కావాలి, నిలబడిన వాడిని పడగొట్టడానికి తెలివితేటలు కావాలి. పడిపోయిన వాడిని లేపడానికి తెలివితేటలు అక్కర్లేదు, ప్రేమ కావాలి. పడిపోయిన మీకు లేవనెత్తడానికి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. The one who is standing is much worried for him and for his life and for his own personality, for his own reputation, for his own name, for his own fame. The one who is standing in order to pull him down, or in order to pull him down, an intelligence is required. Otherwise you can't pull him down. So God doesn't need intelligence, because God has come into this world in order to raise the lying one. And he needs love. That's called love. If I am sacrificing something else for you, I am loving. ఈవేళ నేను మీకు చెప్పబోయే పాఠము పూర్వం నుండి చెప్తున్నాను, 4 వారాల నుండి చెప్తున్నాను. ఆ పాఠం పేరు తెలుగులో చెప్పాలి. ఏంటి? ఇంగ్లీష్లో? రెండు సంవత్సరాల పిల్లడికి నువ్వు మటన్ బిర్యానీ తినిపించామనుకో, వాడేమవుతాడు? వాంతి చేసుకుంటాడు లేదా? వాంతి చేసుకోవడమే కాదు, కింద నుండి మీద నుండి మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అర్థమవుతుందా? కింద నుండి వస్తుంది, మీద నుండి వస్తుంది, ఇంకోటి వస్తుంది, జబ్బు వచ్చేస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్తావు, డాక్టర్ కొంచెం నీకు బుర్ర మీద వేస్తాడు, 50,000. ఎంత నష్టం వచ్చింది? అలాగే క్రైస్తవుడు నా దగ్గరకు వచ్చినవాడు తిరిగి వెళ్ళిపోతే గో. నువ్వెప్పుడు బయటికి వెళ్తావో తెలిసిన, నీలో ఉన్న దురాత్మలు నిన్ను బయటకు లాగుతాయి. ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ యూ, ఇన్ ఆర్డర్ టు కండెమ్ యూ, ద డీమన్స్ విచ్ ఆర్ ఇన్ యూ shall pull you out from the realm in which you are now sitting. ఏ సామ్రాజ్యం నువ్వు కూర్చోయినావో అక్కడి నుంచి నీకు బయటకు తోసిస్తాడు.
మీరిద్దరు వెళ్ళండి, మీద రండి. దీపాలాదిరా అసలరా అటు ముఖం ఎక్కడ నిలబడాలి. నువ్వు ఎట్రా ఎక్కడ పక్కన నిలబడు, వాడు వెనక్కి నిలబడు. వీడు ఒక ప్రవక్తే, వీడు ఒక బోధకుడు, వాడు ఒక బోధకుడే, వీడు ఒకడు, ఎవడో వాడు ఒకడు. అర్థమవుతుందా? వీడికి ఏం సంబంధం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నాడు సైతానీయుడు, ఈడెవడు? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను యేసు ప్రభువుని, పరిశుద్ధాత్మను. యేసే ఆత్మ, ప్రభువే ఆత్మ, నేను పరిశుద్ధాత్మను. వీడేం చేస్తున్నాడు? ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇది చేసుకుందాం, అది చేసుకుందాం అని ఆలోచన చేస్తున్నాడు. ఓకే, వీడు ముందుకెళ్తున్నాడు. అడుగు తోసుకొని వెళ్ళు, కమాన్, పుషం ముందుకెళ్తున్నాడు లేదా? సైతాన్ కనబడుతున్నాడా? సైతాన్ తోస్తుంటే ముందుకెళ్తున్నాడు కదా, ఆగిపో. ఇప్పుడు నేను యేసు ప్రభువుని ముందున్నాను, నా వెనకాల నువ్వు రారా. వాడు నాకు తోస్తున్నాడా? నేను వాడికి తోస్తున్నానా? పరిశుద్ధాత్మ నీ ముందర నడిచి నీకు నడిపిస్తున్నాడు. సైతాన్ నీ వెనక్కి నిలబడి నీకు తోస్తున్నాడు. ఆ విధముగా గర్ల్స్ అండ్ బాయ్స్, ఉమెన్ అండ్ మెన్, దే హ్యావ్ డిస్ట్రాయిడ్ their holy life, their good life. నీకు సైతాన్ కనబడుతున్నాడా? చెప్పాలి. ముందుకెళ్తున్నావా లేదా? నీకు యేసుప్రభు కనబడుతున్నాడా? కనబడలేదు. ముందుకెళ్తున్నావా? వీడికి యేసుప్రభు కనబడడం లేదు, ముందుకెళ్తున్నాడు. వాడికి సైతాన్ కనబడడం లేదు, ఇద్దరు ముందుకెళ్తున్నారు లేదా? ఈ ఇద్దరిలో పరిశుద్ధాత్మ నడిపించుతున్నవాడు, హీ ఈజ్ క్లోజ్ టు ద లార్డ్, వాడు దేవునిలో ఉన్నవాడు. వీడు సైతాన్లో ఉన్నవాడు. వీడు ఎప్పుడు ఎలా మారుతాడో వాడికి తెలియదు. వాడు కూతురు అట్లా పోద్దాం, వాడు కోడలు అట్లా పోద్దాం, వాడు కొడుకేమైపోతాడో, వాడు మొగుడేమైపోతాడో, వాడు పెడమేమైపోతుందో వాడికి తెలియదు. ఎందుకు? సాటన్ ఈజ్ పుషింగ్ హిమ్. వీడు ముందు నడుస్తున్నాడు, కనబడుతున్నాడు. వాడికి వీడెవడు? పరిశుద్ధుడు, నశించుచున్న దానికి రక్షించువాడు, పడిపోయిన వానికి లేపువాడు, నడవలేని వానికి నడిపించువాడు, చూడలేని వానికి చూపు దయచేయువాడు, వినలేనికి వానికి వినిపించువాడు. హూ ఇస్ గ్రేట్? హీ ఈజ్ గ్రేట్. ఇద్దరు ముందుకెళ్తున్నారు లేదా? అలాగే మీరు ముందుకెళ్తున్నారు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ప్రతి చర్చ్లో ముందుకెళ్తున్నాడు. బట్ దే ఆర్ నాట్ ఇన్ ద రియమ్ ఆఫ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో వాళ్ళు లేరు. అర్థమైందా? భుజులు గో. దురాత్మ నీకు దురాలోచన కలిగించి ముందుకు తోస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీకు పవిత్రమైన మాటలు వినిపించి నడిపిస్తున్నాడు. వాడు తోస్తుంటే వీడు ముందుకెళ్తున్నాడు, వీడు నడిపిస్తుంటే ముందుకెళ్తున్నాడు. ఇద్దరం ముందుకెళ్తున్నారు. వాడు ఇక్కడ ఆగిపోయాడు, వాడు ముందుకెళ్ళిపోయినాడు. పరిశుద్ధాత్మను ఆపగలవాడు ఎవడు లేడు. అందుకే ఈవేళ నేను చెప్తున్న ఇంట్రడక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. మొన్న మీకు చెప్పిన ఇంట్రడక్షన్ కొంచెం జ్ఞాపకం చేస్తాను, వినండి. మొన్న నేను మీకు చెప్పిన ఇంట్రడక్షన్ ఏం చెప్పాను? ప్రతి ఒక్కడు కూడా నేను సక్సెస్ కావాలి, నాకు సక్సెస్ఫుల్ జీవితం కావాలి, నేను నా పనిలో సక్సెస్ అవ్వాలి. నేను ఎలా సక్సెస్ అవుతాను, ఎలాగ నేను విజయవంతమైనటువంటి జీవితంలో ఉంటాను అని అనుకున్నాడు. సక్సెస్ని గురించి చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ ఏ సక్సెస్ఫుల్
in his profession, in his thoughts, in his life, in his culture, in his family, in his nation, in his society, in his assembly. Everyone wants to become a successful man. This was the last introduction. బుజిలే, ఇది కిందసారి మొట్టమొదటిసారి చెప్పిన ఉపోద్ఘాతము. అర్థమైందా? మరొకటి చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. ఆడదాయి కానీ మగవాడు కానీ ఎవడైనా కానీ కిందసారి నేను మీకు ఉపోద్ఘాతం చెప్పాను, అది కొంచెం జ్ఞాపకం చేస్తున్నాను. Everyone wants to become a successful. Your daughter, your son, your grandchildren, your grandfather, your committee. Everyone wants to become successful. They want to prove that I am the most successful man. When I was secretary, I did like that. నేను ఎప్పుడు సెక్రటరీ ఉంటున్నానో ఇటువంటి ఖర్చులు పెట్టాను, ఈ విధంగా చేశాను, సున్నాలు వేశాను, రంగులు వేశాను, ఇది తీసాను, అది వేసాను, అది తీసి వేసాను, మనం అలాంటి సెక్రటరీ అని ఇటు చెప్పుకోవాలి, ఇటు చూపించుకోవాలి. నేను పాస్టర్ ఇల్లు కట్టాను, ఫలానా ఈ ట్యాంక్ కట్టాను, ఆ ట్యాంక్ కట్టాను, బ్యాప్టిస్ట్ ట్యాంక్ కట్టాను. కడితే ఏమైందిరా? నువ్వు పరలోకానికి వెళ్తావా? పరిశుద్ధాత్మ ఉందా? బాప్తిజం ట్యాంక్ కట్టిన వాడులారా రండి, భూమి పుట్టినది బదులు ఎంతవరకు మీ కొరకు సిద్ధపరిచిన పరలోకమును అధిష్ఠించుకునుడి అనుందా? మీకు అర్థం కావాలి ఇవన్నీ కూడా. అలా మీరు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయకూడదు. నా కొడుకు ఫలానా, నా కూతురు, నా కోడలు. యేసు ప్రభువుని గురించి యోహాను సాక్ష్యం చెప్తున్నాడు, యోహాను గురించి యేసు సాక్ష్యం చెప్తున్నాడు. అలాగే చెప్పాలరా, నా కొరకు లోకం చెప్పాలి, నేను చెప్పుకోకూడదు. నా కొరకు లోకం చెప్పాలి, నేను చెప్పుకోకూడదు. స్త్రీలు కన్న వారిలో యోహాను వంటి వాడు ఒకడైనా లేడని ఎవడన్నాడు? జీసస్ అన్నాడు. యేసు అలా చెప్పాలరా, నా కొరకు నీ కొరకు. అలాంటి జీవితం మీరు జీవించండి. నేను ఒకసారి ఢిల్లీ ఏజీ చర్చ్కి వెళ్ళాను, నేను సురేష్. అక్కడ చాలామంది ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్లంతా వాళ్ళ అమ్మ నాయనకి నేను బాప్తిసం ఇచ్చాను. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా వాళ్ళంతా అక్కడ ఉన్నారు. రాగానే నాకు నమస్కారం చేసి వచ్చారు. వాళ్ళంతా కూడా మీసాలు గీసాలు బాగా పెరిగిపోయినాయి. 28, 29 అట్లా ఆ ఏజ్లో ఉన్నారు. ఎవడు ఏం టక్కు, ఎవడు ఏ టక్కు, ఈ టక్కు, ఆ టక్కు, ఏదో మొత్తం మీద చదువుకోయినారు. అందరూ వచ్చారు. మీ దేవురు అంటే నేను ఎట్లా తెలుసునంటే, మా అమ్మగారికి మీరే బాప్తిజం ఇచ్చారు. ఓహో, ఇచ్చుంటానేమో, నాకేం తెలుసు? అది చెప్పు, నాకేం తెలుసును? ఎంతమందికో ఇచ్చాను, ఎవరికి ఇచ్చిండో నాకేం తెలుసు? అచ్చా, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మేమంతా అండి, మరి మీరందరూ ఐఏఎస్ అయిపోతే మరి ఐఏఎస్ అవ్వాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళాలరా అన్న. మీరందరూ ఐఏఎస్లు అయిపోతే ఎవడైతే ఐఏఎస్ అవ్వాలో వాడు ఎక్కడికి వెళ్ళాలరా? వాడు కూడా నీ దగ్గర రావాలి కదా. దేవునికి భక్తులు అక్కర్లేదు. అందరూ భక్తులు అయిపోతే పాడు చేసిన ఎవడు పాడు చేసిన ఉండాలి లేదా? గాడ్ డజంట్ నీడ్ సైన్స్. God needs somebody else who have a broken heart, who have the crushed soul. You know the crust. What do you call crust? ఈ ముద్ర వచ్చి ఎదురుదా పోతుంది. దట్స్ కాల్డ్ క్రస్. కిందకి ఒక రొట్టె, మీదకి ఒక రొట్టె, మధ్యన ఏమో ఏదో పెట్టినాడు, చేపల గేబులు పెట్టినాడు, నొక్కాడు, అదిని పట్టుకొని తింటున్నావు. తింటున్నావు. ఎక్కడ? ఏదేదో హోటల్లో కూర్చొని తింటాడు. ఏంటంటే శాండ్విచ్ అట. నోరు అంటాడు అని ఇలా నొక్కుతుంటాడు. ఆ మధ్యన ఏమవుతుంది? క్రష్ ఏమవుతుంది? నలిగిపోతుంది. ఏమవుతుంది? అలాగనే నలిగిపోయిన వారి కొరకు యేసు వెతుకుతున్నాడు. నలిగిపోయిన వారి కొరకు యేసు వెతుకుతున్నాడు. నలిగిపోవాలి. నా జీవితం ఇలాగ అయిపోయింది, నా పాడి ఇలాగ అయిపోయింది, ఇప్పటికి వచ్చినా నేను నలిగిపోతుంటాను. నా జీవితం ఇలాగ అయిపోయింది, ఇలాంటి పనులు చేశాను, ఎలాంటి పనులు చేశాను, తప్పుడు పనులు చేశాను, చాలా భయంకరం. అయ్యో బాబోయ్, అలాగ ఉండకూడదు, నేను ఇలాగ అన్నాను.
ఇప్పటికీ నలిగిపోతున్నాను. ఎవరికన్నానో వాళ్ళు చనిపోయారు, కానీ నేను నలిగిపోతున్నాను ఇప్పటికీ. దట్స్ కాల్డ్ ద రియల్ రిపెంటెన్స్. With whom I have misbehaved, they are no more in this world. Everyone left the world, but I'm still in the world. Still, my soul is cursing. My heart is broken. So God is seeking the people, those who are cursed, those who are broken. Not the intellect, not the intelligence, not the highly educated people. Watch your children. Teach them. Let them reject you. Let them dishonor you. Aina kuda you must teach them. Successful life. Every woman needs successful life. Every young man, every young boy, every girl, every singer, every musician wants successful life. They want a reputation. They want acknowledgement. They want recognition. That was the introduction of previous part. Today, the introduction which you will hear from me is not that. It's a different introduction. బుజ్జిలో ఒడియాలకో కిందసారి మీరు విన్నటువంటి ఉపోద్ఘాతం యొక్క భాగములు జ్ఞాపకం చేశాను. ఒక లెసన్లో ఒక పార్ట్ అయింది. రెండవ పార్ట్ ఈవేళ మీరు వింటారు. రెండవ పార్ట్ లెసన్ వినరు, ఉపోద్ఘాతం వింటారు. ఇప్పుడు వినండి. వింటారా? Would you like to hear? Are you there? Okay. Now listen. వినండి. పరిశుద్ధాత్మ యొక్క సామ్రాజ్యము. ముందు ఇంట్రడక్షన్ చెప్తున్నాను, ముందు ఉపోద్ఘాతం చెప్తున్నాను. There is a spirit realm in the universe. విశ్వమంతట్లో ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఒకటి ఉన్నది. దట్స్ వెరీ రియల్. అది చాలా భుజల ఒడిలకు దాకా వచ్చి ఇన్ ద హోల్ యూనివర్స్ దర్ ఈజ్ ఎ స్పిరిట్ రియమ్. ఇట్స్ వెరీ ట్రూ. ఎత్తికి భుజపర్లతో విశ్వమంతట్లో ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఒకటి ఉన్నది. అది తిరుగులేని నిజం. దానికి ఏ సాక్ష్యాధారాలు అక్కర్లేదు. ఇట్ డజంట్ నీడ్ ఎనీ ఎవిడెన్స్. ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రూ, రియల్. అదే దాని మట్టుకు అదే సత్యమై ఉన్నది. ప్రపంచంలో ఇది చేస్తే దీనికి 4 సాక్ష్యాలు కావాలి ప్రూఫ్ చేయడానికి. ఇది ప్రూఫ్ చేస్తున్నాడు ఏంటనే, ఇది వెండి పళ్ళిరము, ఇది బంగారు పళ్ళిరము, దీనికి సాక్ష్యాలు కావాలి. ఇది డైమండ్, దీనికి సాక్ష్యాలు కావాలి. ఎన్ని క్యారెట్స్ ఉంది, ఎక్కడుంది, రాయి తీసుకొచ్చి రాయి మీద గ్యూ తీసుకొని చూసి ఎస్ ఇది ఎన్ని క్యారెట్ ఉంది. సాక్ష్యాధారాలతో, బాగా జాగ్రత్తగానండి, సాక్ష్యాధారాలతో ప్రతి ఒక్కటి ఇది నిజమని ప్రపంచంలో రుజువు చేయగలరు. ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ కెన్ బి ప్రూవ్డ్ దట్ ఈస్ ట్రూ విత్ some evidences. Without evidence in the world, you cannot prove the truth. Is it right? లోకములో సాక్ష్యాధారాలు లేకుండా ఏది నిజమని నువ్వు రుజువుపరచలేవు. ఓకే? కానీ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి సాక్ష్యాలు అక్కర్లేదు, ఆధారాలు అక్కర్లేదు. అదే నిజమైనది. అదే నిజమైనది. యేసు అన్నాడు, నేనే సత్యము. జీసస్ సెడ్, ఐఎమ్ ట్రూత్. నో ఎవిడెన్స్ ఇస్ రిక్వైర్డ్. యేసు నిజమని చెప్పడానికి సాక్ష్యాలు చూపించాడా? అందుకే ఇది రెండవ ఇంట్రడక్షన్, రెండవ పాఠం యొక్క రెండవ ఇంట్రడక్షన్. ఓకే?
realm of the spirit is the real. In the world, if at all it is true, in order to prove that it is true, you got to present some evidences in support of the truth. But the realm of the spirit, which is real itself, it doesn't need any evidence. ఇప్పుడు పెద్దాని విరాలరా రా అలారా అక్కడ ఉండు మామయ్యలరా ఇక్కడ ఉండు. ఈమెలో ఏమున్నదో ఆమె నాకు చెప్పుకోవాలి. ఈమెలో ఏముంది? మనసు ఉంది. మనస్సు ఈమెకు చెప్తుంది, లేగు, నిలబడు, కూర్చో, తిను, పడుకో, నూనె రాసుకో, తల నూసుకో, బట్టలు కట్టుకో. ఈమె వంకాయ పులుసు తినాలని ఉంది. ఈమె వంకాయ పులుసు తినాలని చెప్పుకోవాలి కదా. మరి భర్త బజార్కి వెళ్ళినప్పుడు వంకాయ తావాలి, చింతపండు తావాలి, మామిడికాయ తావాలి, టమాటా తావాలి, వంకాయ పులుసు వండుతుంది. ఈమె తాలూకా ఉద్దేశాన్ని, సంకల్పాన్ని, అభిప్రాయాన్ని ఈమె చెప్పుకోవడానికి ఈమెకు ఒక శరీరం కావాలి. అర్థమైందా? ఇఫ్ షీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ హర్ ఓన్ థాట్, షీ నీడ్స్ ఎ బాడీ. If she wants to express her need, her requirement, she needs a body. Without body, can she express her needs? ఆమె శరీరం లేకుండా ఆమె కోరికలు చెప్పుకోగలదా? వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఆత్మ. ఇదేంటిది? ఈ ఆత్మకు కూడా కోరిక ఉంది. నేను చెప్పాను, చాలా కష్టమైన ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది ఆత్మ. ఈ ఆత్మ కూడా దానికి కోరిక ఉంటుంది కదా. ఏమని? ఇలా వర్షిప్ చేయాలి, ఇలా పశ్చాత్తాపం చెప్పుకోవాలి, వాక్యం ఇలా వినాలి, వాక్యం వింటూ నా నిజ స్వరూపాన్ని దేవుని దగ్గర చెప్పుకోవాలి, నేను ఇలా బ్రతకాలి, నేను ఇంటికి వెళ్ళాక నేను ఈ విధంగా బ్రతుకుతాను, ఈ విధంగా తింటాను, ఈ విధంగా నేను నిద్రపోతాను, ఈ విధంగా మళ్ళీ లెగుస్తాను, ఈ విధంగా నేను ప్రార్థన చేసుకుంటాను అన్నటువంటి కోరిక ఈ ఆత్మకు ఉందా లేదా? మరి ఆత్మ తన విషయం చెప్పుకోవాలంటే దీనికి కూడా ఒక బాడీ కావాలి. అర్థమవుతుందా? వెరీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. వెరీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్. నీవు నీ సంకల్పం, నీ ఉద్దేశం, నీ అభిప్రాయం, నీ కోరికను చెప్పుకోవాలంటే నీకు శరీరం కావాలి. లేకుంటే నీ మనసు ఎలా చెప్పుకుంటుంది? నీ మనసు అక్కడ ఉంటుంది. ఆత్మ, ఈ ఆత్మ కూడా, ఈ ఆత్మ కనబడుతుందా? ఈ మనసు కనబడుతుందా? శరీరం కనబడుతుంది కదా. ఈ ఆత్మ కనబడడం లేదు. ఈమె మనస్సు కనబడుతుందా? ఈమె కనబడుతుందా లేదా? ఇది ఆత్మ కనబడుతుందా? ఇప్పుడు దీనికి బాడీ కావాలి. ఇలా రా, దీనికి బాడీ కావాలి. వినండి, బాగా వినండి, చూడండి. ఇక్కడ కనబడు, నువ్వు వచ్చి నీళ్ళు పట్టుకో, పట్టించుకో. ఇప్పుడు ఆత్మ ఎక్కడ దూరింది? ఆత్మ కనబడుతుందా? బాడీ కనబడుతుందా? మనసు కనబడుతుందా? బాడీ కనబడుతుందా? ఆత్మ కనబడుతుందా? బాడీ కనబడుతుందా? కనబడుతున్న బాడీలో ఆత్మ ఉండి తన ఉద్దేశాన్ని తెలియజేయాలి. కనబడుతున్న శరీరంలో మనస్సు దూరి తన ఉద్దేశాన్ని తెలియజేయాలి. అర్థమవుతుందా? అందుకే దేవునికి ఒక్కొక్క శరీరము కావాలి, దేవునికి ఒక్కొక్క బాడీ కావాలి. God needs a body. God needs a body. బాడీ లేకపోతే ఆత్మ ఎక్కడి నుంచి చెప్తుంది? ఆత్మకు నోరుందా? మనసుకు నోరుందా? ఈమె నోటితోనే మనసు మాట్లాడుతుంది, ఈమె నోటితోనే ఆత్మ. ఈ మనసులో ఉన్న ఆత్మ ఈ నోటితో మీతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా గ్రంథములో
నేను భూదిగంతముల వరకు గాలించి చూస్తున్నాను. వృద్ధులైన సంధులలో నిలువగలవాడు ఒకడైనా ఉన్నాడా? ఎవడు నాకు కనబడలేదని హిజ్కియెలు గ్రంథంలో హిజ్కియెలు చెప్తున్నాడు. దేవుని ఆత్మ ప్రపంచమంతా గాలిస్తుంది. ఏమని? వృద్ధులైన సంధులలో, అంటే ఇరుకులు, విశాలత కాదు, ఇరుకులు, కష్టములు, దుఃఖములు, బాధలు, సిగ్గులు, అవమానములు జీవించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? వాటిలో దూరుతానని ఎత్తుతున్నాడు. అని నేను కనిపించాను, నన్ను దూరాడు. అందుకే జైలు, అందుకే మలమూత్రాలు విసర్జించేటువంటి ఎదురుగుండా నాకు పెట్టాడు. అందుకే ఆ కుష్ఠరోగి వచ్చి పావురొట్టి తిన్నయ్యా, పాలు తాగయ్యా. అందుకే చీపురు దొడ్లు చూడన్నాడు. వెతుకుతున్నాడు పరిశుద్ధాత్ముడు. వృద్ధులైన సంధులలో విహరించువాడు ఒకడైనా ఉన్నాడా అని వెతుకుచున్నాను, ఒకడు నాకు కనబడలేదు. ఈ మాట ఒరిస్సా రాష్ట్రంలో మా పిల్లలు చిన్న పిల్లప్పుడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. మా పెద్దోడికి అలాగొన్నాడు. ఆ పెద్దోడికి చిన్న చిన్న చెమటకాయల్లాగా ఒక 2-3 సంఖ్యలో అయ్యాయి. బగిరేశాడు, మళ్ళీ పుట్టింది, మళ్ళీ బగిరేశాడు, మళ్ళీ పుట్టింది, మళ్ళీ బగిరేశాడు, మళ్ళీ పుట్టింది. చూశాను, ఇదేంటి? డాక్టర్, ఒక ఆయన ముస్లిం డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు ఏదో జహీర్ బైగా ఏదో ఆయన పేరు, నాకు సరిగ్గా పలకడం రాదు. అక్కడ తీసుకెళ్తే అప్పుడు అన్నాడు, శరీరంలో ఒక పక్కంతా కూడా నిండిపోతుంది, కన్ను కూడా నిండిపోతుంది, కన్ను మాత్రం కనబడుతుంది, లేదా ఈ పక్కనే నిండిపోతుంది. హెర్ఫోస్ జోస్టర్ ఆ జబ్బు పేరు. ఆయన చెప్పాడు. ఇదేమిటి అన్నాను. స్మాల్ పాక్స్ పెద్దది, చికెన్ పాక్స్ చిన్నది, హెర్ఫోస్ జోస్టర్ ఇది అన్నాడు. ఆ కులానికి, ఆ రోగానికి చెందినది ఇది అని అన్నాడు. మరి ఎలాగంటే తీసాడు, కొంచెం ఆయింట్మెంట్ రాశాడు, వెళ్ళిపోవన్నాడు. మా పెద్దోడికి పట్టుకొచ్చాను. నేనన్నాను, ఏమయ్యా, నోరు లేని చెప్పలేని వాడికి ఈ జబ్బిస్తుంది, నాకయ్యా, రేటర్ నాకు, నేను భరిస్తాను, నాకు ఆడు నోరు లేదు, ఆడేం భరిస్తారు చెప్పు? ఆడు అమ్మ అనలేడు, నాన్న అనలేడు, చెప్పలేడు, వాడికి ఇచ్చావు జబ్బు. నేనేం తప్పు చేశానని, నా భార్య ఏం తప్పు చేసిందని నాకయ్యో అని గట్టికి కేకలేశాను. తెల్లవాళ్ళేసాను, నాకు గుండె మీద ఒక 3 కూర్పులు వచ్చాయి చిన్నలు. వీడు బాగైపోయాడు. మా ఆవిడ చూసి, ఏంటి మీ బండి అంతా ఏదో మరక ఉంది, ఏదో దురదేస్తుంది, బండి నిప్పు ఇబ్బంది, అదిగో నీ కొడుకు వచ్చింది, నీకు వచ్చింది అన్నది. నాకెందుకు వచ్చింది ఇది? ఎందుకు వచ్చిందా? నువ్వేమడిగావు? ఆడికి నోరు లేదు, ఆడికి ఇస్తే ఏం లాభం, నాకు నేను భరిస్తాను, నాకు అందుకే ఇచ్చండి అన్నది. నాకు వచ్చిందా లేదా? హెర్ఫోస్ జోస్టర్. నేను జహీర్ బైక్ దగ్గరికి వెళ్ళాను. ఆ దినాల్లో ₹1 కన్సల్టేషన్ ఫీజు. ఆ దినాల్లో ఆయన ఫీజు ₹1 పేదవాడికి, గొప్పవాడైతే ₹5. ఆ దినాల్లో మా పెద్ద కొడుకు చిన్నపిల్లడు, అంత వయసు అంటే సుమారు 45 years బ్యాక్. నేను వెళ్ళాను. డాక్టర్ గారిని నా దగ్గర ₹1 లేదండి మీకు ఫీజు ఇవ్వడానికి. ఓకే రా అని నవ్వుకొని పిలిచాడు. ఏం సంగతి సార్ అన్నాడు. ఏం సార్, మా అబ్బాయికి మీరు అదేదో రాశారు కదా. ఏంటి? ఏం రాలేదు, ఏదో వైలెట్ కలర్లో ఉంటుంది, దానికి ఏదో అంటారు, నాకు తెలియదు, ఆ డాక్టర్ గారు తెలియాలి. అది రాశాను, అంతే, ఏం లేదు, రైట్ రా అన్నాడు. రాశాడు, పో అన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళి బాగా అయిపోతావు అన్నాడు. నేను సగం దూరం వచ్చాను. ప్రభు, నేను ఇంటికి వెళ్తే బాగా అయిపోతాను అన్నాడు. ఏం సంగతి ప్రభు అని చూశాను. చూస్తే లేదు, అది నల్లగా మాడిపోయినాయి, మాడిపోయినాయి. చూడండి, ఏదైనా ఒక గాయం మానిపోతారు, పొక్కు కట్టి తనగా అలాగైంది. వచ్చాను. రెబికా చూడమే, ఈ మరి రెడ్ క్రాస్ మెటర్నిటీలో పనిచేసినది కదా, చూడమంటే నాకేం చూపిస్తాడు, డాక్టర్ ఏం చెప్పాడు, ఇంటికి వెళ్తే బాగా అయిపోతాం అన్నాడు. మరి ఇంటికి వచ్చావు కదా, బాగా అయిపోయాం అన్నది. అంటే బాగుంది. మళ్ళీ ఇంకోసారి వాడికి ఎందుకు ఇచ్చావు, నాకు అన్న విషయమేనా అన్నది. అంటే నిజమేలే ప్రభు. అంటే ఎమోషనల్గా
ఎదుటివాని యొక్క బాధ తట్టుకోలేక, వాడి ఏడుపు చూడలేక, వాడి బాధ తట్టుకోలేక అలాగ ఎమోషనల్గా అన్నాను. అలాగే క్రైస్తవులందరూ కూడా ఎమోషనల్లో ఆడిన మాటలు దేవుడు అంగీకరించడు. డోంట్ స్పీక్ ఎమోషనలీ. యువర్ గాడ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఎమోషనల్. ఆ తర్వాత బాగా అయిపోయింది. మరి దురదలేదు గిడతలేదు, సాయంకాలం రాలిపోయినాయి, ఆ పొక్కలు రాలిపోయినాయి, బాగా అయిపోయినాయి. ఈ సుమారు 45 సంవత్సరాల కింద జరిగిన సంగతి చెప్తున్నాను. ఆ జబ్బు పేరట హెర్ఫోస్ జోస్టర్ అట. దానికంటే పెద్దది చికెన్ పాక్స్, దానికంటే పెద్దది స్మాల్ పాక్స్ అట. ఈ 3 ఒక కుటుంబానికి చెందినవేనట. నాకు తెలియదు, నేను పలకడం తప్పు పలుకుతున్నానేమో నాకు తెలియదు, నేను కరెక్ట్గానే పలుకుతున్నాను, నాకు అలాగే చెప్పాడు ఆయన. మరి ఏమో మరి ఇక్కడేదో వేరే వేరే పేర్లు వచ్చాయి కదా. చెన్నాపట్నం నుంచి మెడ్రాస్ వచ్చింది, మెడ్రాస్ నుంచి తమిళనాడు నుంచి చెన్నై వచ్చింది, చెన్నై నుండి పొన్నై వస్తుంది రేపు. ముందు చెన్నపట్నం ఉండేది, ఆ తర్వాత మెడ్రాస్ వచ్చింది, ఆ తర్వాత తమిళనాడు వచ్చింది, ఇప్పుడు చెన్నై వచ్చింది, ఆ తర్వాత పొన్నై రావచ్చు, ఆ తర్వాత కొన్నై రావచ్చు. పేర్లు మారుతున్నాయి కానీ ప్రదేశం మారిందా? పేర్లు మార్చుకోకూడదు, బ్రతుకు మారాలి. గాడ్ నీడ్స్ యువర్ బ్రతుకు, గాడ్ నీడ్స్ యువర్ లైఫ్, నాట్ యువర్ బ్లడీ నేమ్. అర్థమైందా? ఇప్పుడు ఆత్మ తన ఉద్దేశాన్ని తన ప్రజలైనటువంటి మీకు తెలియజేయాలంటే ఆత్మకి ఏం కావాలి? బాడీ కావాలి. ఈమె మనస్సులో వంకాయ పులుసు తినాలని ఉంది, కానీ మనసు చెప్పుకోలేకపోతుంది. మనసుకి ఏం కావాలి? బాడీ కావాలి. ఆ మనస్సు బాడీలో దూరింది, ఈ ఆత్మ బాడీలో దూరింది. అర్థమైందా? ప్లీజ్ గో. గాడ్ బ్లెస్ యూ. సో గాడ్ నీడ్స్ ఎ బాడీ. దేవునికి ఏం కావాలి? బాడీ, శరీరం కావాలి. ఇప్పుడు చెప్పండి, అందరూ అనండి, కూర్చొని అనండి. మై లార్డ్ గాడ్ ఆల్మైటీ, నా ప్రభువా, సర్వశక్తిమంతుడైన దేవుడా, నీకు శరీరము కావాలా? ఇదిగో నేనున్నాను, ఇదిగో ఈ శరీరము నాది కాదు, ఇది నీవు నాకు ఇచ్చిన శరీరము, నాది శరీరము కాదు, నేను శరీరం కాను, ఈ శరీరం నీదే, నువ్వే కట్టుకున్నావు. రా నాలోనికి, ఉండు నాలో. అప్పుడు నువ్వేం కోరుకుంటున్నావో నా యొద్ద నుండి నాకు తెలియజేయు. యేసు నామమున బ్రతిమలాడుచున్నాను. ఆమేన్. చూసారా ఎంత మంచి పాఠం, ఎంత మంచి ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం. ఇప్పుడు ఇంకా మరొక విషయం చెప్తాను, ఏనండి, ప్లీజ్ ఏనండి. మ్యాన్ కెనాట్ ఎక్స్ప్రెస్ హిజ్ విల్ అండ్ హిజ్ థాట్స్ without a physical body. Similarly, Spirit, Holy Spirit, who is God, He cannot express His counselings, His thoughts, His desire without body. He needs body and soul also needs body. Body is visible, but the soul is not visible. The spirit is invisible, the body is visible. Which body is the right one? The body in which the spirit dwelleth is called the real body. The body in which soul dwelleth is not real, it's unreal. ఒడియాలకు బుజులే, ఏ శరీరంలో మనసు ఉందో ఆ శరీరము దగులుబాటు శరీరము. ఏ శరీరంలో ఆత్మ ఉందో అదే సత్యమైన శరీరము. అర్థమైందా? తెలుగు వాళ్ళు మీకు ఇంట్రడక్షన్ ఇవాళ చెప్తున్నాను. ఇవాళ ఇంట్రడక్షన్ ఇదే. ఇప్పుడు నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఏకమై ఉన్నాము అని అన్నాడు యేసు. అటువలే ఎవని యందు నా వాక్యం ఉండునో, వాక్యం అంటే ఏంటి? వాక్యము దేవునిది, వాక్యము దేవుని దగ్గర ఉన్నది, వాక్యము దేవుని ఉన్నది. ఆ వాక్యము మనకు అనుగ్రహించబడింది. అర్థమవుతుందా? వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుడు.
దేవుడు. వాట్స్ వర్డ్ ఆఫ్ గాడ్? వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్. ఓకే, వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. ఇప్పుడు వాట్ జీసస్ సెడ్, ఇన్ హూమ్ మై వర్డ్ dwelleth, in whom my word dwelleth, I dwelleth in him, he dwelleth in me, we are one but not two. ఎవని యందు నా వాక్యము ఉన్నదో వాని యందు నేనున్నాను. వాక్యమే వాడు కదా. ఎవని యందు నా వాక్యం ఉందో వాని యందు నేను వాని యందు ఉన్నప్పుడు వాడు నా యందు ఉన్నాడు. మేమిద్దరము ఒకటే అంటే అర్థం ఏమిటి? నీలో ఎవడున్నాడు? ఈ గాడ్ ఈజ్ ఇన్ యూ, హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ. యూ ఆర్ హౌస్ ఆఫ్ గాడ్. యూ ఆర్ ఎ విజనరీ హౌస్ ఆఫ్ గాడ్. ఎ విజనరీ హౌస్ ఆఫ్ గాడ్. దైవ సంకల్పమునకు అనుకూలమైన గృహం అయి ఉన్నావు నువ్వు. ఎ విజనరీ హౌస్ ఆఫ్ గాడ్. God built you. God constructed you. He didn't create you. Translation is wrong. God said, let me assa a man. కిందన వారం చెప్పాను, అస్సా అంటే కట్టెను, నిర్మించాను. జ్ఞాపకం ఉందా? let me assa a man in my image and in my kind. In my likeness, in my image, let me assa a man. So he constructed you. ఇంజనీరు ఇల్లు సృష్టిస్తాడా, కడతాడా? డాక్టరు ట్రీట్మెంట్ చేస్తాడో లేకపోతే నీకు మార్చిస్తాడా? ట్రీట్మెంట్ ఇస్తాడు. డాక్టర్ నీకు మార్చాడు. డాక్టర్ నీలో మార్పు తెస్తాడా? పుండు అయితే కోసి పారిస్తాడు, ఇక్కడ నుంచి ఎక్కడ వేస్తాడు, అది కుడతాడు, బాగా చేస్తాడు, ఇంజక్షన్ అది ఇది అన్ని ఇస్తాడు, టాబ్లెట్ గేర్పట్టి ఇస్తాడు, వారం కోసం రమ్మంటాడు, 3 వారాలు వెళ్తాడు, 4 వారాలు వెళ్తాడు, మెల్లమెల్లగా ఎండుతుంది. ఒక 6 నెలలకి, 3 నెలలకి, నెలకు 15 రోజులకు ఎండిపోయినావు, బాగా అయిపోయినావు. నిన్ను బాగు చేయడానికి దేవునికి గంటలు అక్కర్లేదు. నిన్ను బాగు చేయడానికి దేవునికి దినాలు అక్కర్లేదు. దేవునికి ఇంజక్షన్ అక్కర్లేదు. దేవునికి టాబ్లెట్లు అక్కర్లేదు. దేవునికి క్యాప్సూల్ అక్కర్లేదు. దేవునికి నువ్వు కావాలి. God needs you. He doesn't need a knife. He doesn't need anything else, any equipment, any operation equipment. He doesn't need any medical equipment in order to operate you. No. He doesn't need hours together, months together, days together in order to heal you. No. Within no time, the moment you surrender yourself to the Lord enters into you. ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నావో వెంటనే నీలో దూరిపోయినాడు. ఇప్పుడు నీలో ఎవడున్నాడు చెప్పు? ఇన్ మీ గాడ్ ఈజ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ మీ, హోలీ స్పిరిట్ thou art in me, thou art in me, thou art in me, God Almighty, thou art in me. That's why you have assa me. మీకు నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతము. వై యు ఆర్ బోర్న్ అగైన్. నువ్వెందుకు తిరిగి జన్మించావు? యువర్ బాడీ విల్ నాట్ బోర్న్ అగైన్. యువర్ సోల్ విల్ నాట్ బోర్న్ అగైన్. నీ శరీరము తిరిగి జన్మించదు. నీ మనస్సు తిరిగి జన్మించదు. నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న దేవుడు, ఓహో, నీలో ఉన్న దేవుని ఆత్మ ఏదైతే చలనము లేకుండా ఉన్నదో అది ఇప్పుడు చలనంలోనికి వచ్చింది. ద స్పిరిట్ dwelleth in thee has come into action. ఇప్పుడు అది చలిస్తుంది, చలిస్తుంది, చలిస్తుంది. యువర్ స్పిరిట్ ఈజ్ బోర్న్ అగైన్, నాట్ యువర్ బాడీ, నాట్ యువర్ సోల్. నీ మనసు కాదు, నీ శరీరం కాదు, నీ ఆత్మ తిరిగి జన్మించింది. అంటే అర్థం ఏంటి? పుట్టింది అంటే ఏంటి?
చలనంలోనికి వచ్చింది. అంటే ఏంటి? నిన్ను నడిపిస్తాడు. ఇంతకు పూర్వం నీ మనస్సు నడిపించింది, ఇప్పుడు నీ ఆత్మ అందుకే ఐఎమ్ నాట్ సోల్, ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ స్పిరిట్. ఉపోద్ఘాతం చెప్తున్నాను, ఇంట్రడక్షన్. దిస్ ఇస్ సెకండ్ ఇంట్రడక్షన్. యువర్ బాడీ కెనాట్ బి బోర్న్ అగైన్, యువర్ సోల్ కెనాట్ బి బోర్న్ అగైన్, యువర్ స్పిరిట్ ఈస్ టు బి బోర్న్ అగైన్. Born again in the sense, the works which you could not do better than those works, greater than those works, thou shalt do now, because the Spirit is in action. నీలో ఉన్న ఆత్మ పనిచేస్తుంది. Now you are a real man. రండి నివిటిల్లు వీళ్ళిద్దరు మనుషుల కారా? కనపడుతున్నారా? ఈయన రియల్ మ్యాన్, ఈయన ఏకదం లుచ్చగాడు. నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట, వాడుతారు వాడిన మాట, వాడిని దోసుకుంటాడు, వీడికి దోసుకుంటాడు, వీడిని మింగిస్తాడు, వాడిని మింగిస్తాడు. వీడు ఎక్క నెంబర్ లుచ్చగాడు. మనిషి కాడా? వీడు మనిషి కాడా? బట్ దిస్ ఈజ్ ఎ రియల్ మ్యాన్, దిస్ ఈజ్ ఎ ఫాల్స్ మ్యాన్. బికాస్ ద స్పిరిట్ ఈజ్ నాట్ ఇన్ యాక్షన్ ఇన్ హిమ్, ఓన్లీ సోల్ ఈజ్ ఇన్ యాక్షన్ ఇన్ హిమ్. హియర్ ద సోల్ ఈజ్ నాట్ ఇన్ యాక్షన్, ద స్పిరిట్ ఈజ్ ఇన్ యాక్షన్. స్పిరిట్ ఈజ్ రియల్, సో హీ ఈజ్ ఎ రియల్ మ్యాన్. అర్థమైందా? లుచ్చా, లఫంగా, ఏక్ నంబర్. అర్థమైందా? ఇప్పుడు నువ్వు లుచ్చగడవా? కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, దేవుడు కలిగి ఉన్నాడు. గాడ్ అసాహిం, దేవుడు వాణ్ణి కట్టాడు, దేవుడు వాణ్ణి నిర్మించాడు. యు ఆర్ అ రియల్ మ్యాన్, యు ఆర్ అ రియల్ మ్యాన్ ఇన్ హూమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ యాక్షన్, హీ ఈజ్ ఎ ఫాల్స్ మ్యాన్. నువ్వు క్రైస్తవుడువా? నువ్వు జాకబా? నువ్వు దానియేలా? నువ్వు అబ్రహామా? నువ్వు లింకనా? నువ్వు జోసెఫా? నువ్వు ఎవడువు? యు ఆర్ బ్లడీ ఫాల్స్ మ్యాన్, బికాస్ స్పిరిట్ ఈజ్ నాట్ ఇన్ యాక్షన్ ఇన్ యూ. యు ఆర్ నాట్ రియల్ మ్యాన్. అందుకే మీరంతా కూడా అనండి, ఐఎమ్ రియల్ మ్యాన్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ dwelleth in me, I have been constructed by God, I am his dwelling house, I am his visionary house, I am his own house, I am the real man. I am not Christian, I am real man. నేను క్రైస్తవుని కాను, నేను స్వచ్ఛమైన దైవ కుమారుడను. ప్రైజ్ ది లార్డ్. ఇంట్రడక్షన్ చూస్తున్నారా? ఇంట్రడక్షన్లో తేడా వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంట్రడక్షన్ ఇది. అనండి, ఐఎమ్ బోర్న్ అగైన్. My body is not born again. My soul is not born again. My spirit is born again. Spirit of God dwelleth in me. He is in me. God is in me. Holy Spirit is in me. The realm of the Spirit is in me. పరిశుద్ధాత్మ సామ్రాజ్యము నాలో ఉన్నదే, అందుకే వాడు నాలో ఉన్నాడు. You are wonderful people, hearing wonderful things. This is not my knowledge. This is not my knowledge. ఇది నా జ్ఞానం కాదు. పరిశుద్ధాత్ముడు చెప్పింది నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను. ఐఎమ్ ద రియల్ మ్యాన్. అనండి, ఐఎమ్ ద రియల్ మ్యాన్. I am not body. I am in the body.
నేను శరీరం కాను, నేను శరీరంలో ఉన్నాను. శరీరం చచ్చిందంటే దాన్ని పాతేస్తారు, దాన్ని కాల్చేస్తారు. నన్నెవడు పాతలేడు, నన్నెవడు కాల్చలేడు. ఎందుకంటే నేను ఆత్మను. Your body can die. Once the body dies, the soul will go out. Your spirit cannot die. That's why you said, I'm not body, I'm in the body. I am spirit. I am in the body. Soul is in the body, spirit is in the body. Spirit in the body is the real body. The soul in the body is false body. Bujhla vadiyalako? Demonic spirit and Holy Spirit. Both are spirits. Duratma, Atma. Parishuddhatma, Atma. ఎప్పుడైతే నువ్వు బోర్న్ అగైన్ అవుతున్నావో, నీ ఆత్మ ఎప్పుడైతే మనసు మార్చుకొని, తన మనసు మార్చుకొని లెగిసి నిలబడుతుందో, వెన్ ద స్పిరిట్ ఇన్ యూ టేకింగ్ ఎ న్యూ వర్క్, నీ ఆత్మ ఎప్పుడైతే కొత్త విషయాలను జ్ఞాపకం చేసుకొని నూతనమైన పనులు చేయడానికి ఇష్టపడుతుందో, నీ ఆత్మ ఎందుకు? నీ ఆత్మకు మారు మనసు కలిగింది కనుక. శరీరానికి మారు మనసు, మనస్సుకు మారు మనసు, ఆత్మకు మారు మనసు. ఎప్పుడైతే నీలో ఉన్న ఆత్మ కొద్దిగా కదిలిందో, అప్పుడు వెంటనే దురాత్మ వస్తుంది నీలోనికి. అది కూడా ఆత్మ, ఇది కూడా ఆత్మే. అది దూరా, ఇది పారా. అది దూరా, ఇది పారా. పవిత్రమైనది, అది అపవిత్రమైనది. రెండు లోపలికి వస్తాయి, రెండు లోపలికి వస్తాయి. రెండు నీకు థాట్స్ కలిగిస్తాయి. నువ్వు దీనికి లోపడతావా, నువ్వు దీనికి లోపడతావా? దీనికి లోపడ్డావు, పాడైపోతావు. ఈ నిజోలికి రాడు. దీనికి లోపడ్డావా, వీడు నిజోలికి రాడు, వీడు పోతాడు. వీడు పరిశుద్ధాత్మకు లోపడ్డావంటే దురాత్మ పోతాడు. దురాత్మకు లోపడ్డావంటే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు, వదిలిస్తాడు. రెండిటికి లోపడతామనుకో, అప్పుడు నీ బ్రతుకు, నీ కుటుంబము, నీ పిల్లలు అధ్వాన్నమైన బ్రతుకు. ఇక్కడ గోక్కుంటుంటే ఇక్కడ దొరదేస్తుంటుంది, ఇక్కడ దొరదేస్తుంటే ఇక్కడ దొరదేస్తుంటే. అంటే ఒళ్ళంతా దురద, పుళ్ళు, గజ్జలు, అష్టమో నష్టమో కష్టమో విష్టమో. పులావ్ తింటుంటా గోక్కుంటుంటావు, బిర్యానీ తింటుంటా గోక్కుంటుంటావు, బిర్యానీ తింటున్నావు గోక్కుంటున్నావు. అప్పుడు నువ్వేమంటావు? నేను మీ బిర్యానీ ఖారాం, నాలాంటి ధనవంతుడు ఎవడంటే చెప్పు, నేను మరయ్యాను. ఆ రోడ్డు మీద బాబు 2 రోజులు తిండి లేదు అంటే నువ్వు 10 రూపాయలు, 2 రూపాయలు ఇచ్చావు. ఆడేళ్ళు ఒక బిర్యానీ కొంటాడు. ఆ ముష్టోడు బిర్యానీ తింటున్నాడు, నువ్వు బిర్యానీ తింటున్నావు. మరి నీకు వాడికి ఏమిటి తేడా? దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద పార్ట్ 2. ఇది 2వ పాఠం యొక్క ఉపోద్ఘాతమైనది. ఎప్పుడైతే నీ ఆత్మ మారు మనసు పొందిందో, నీ లోపలికి దురాత్మ వస్తాడు. దురాత్మ ఎలాగొస్తాడు అని అడుగుతావు. దురాత్మ ఎలాగొస్తాడంటే, దురాత్మకు ఉండబడుతున్న సమస్త శక్తులు దేవుడు తీసుకోలేదు, అలాగే విడిచిపెట్టాడు. యోబు గ్రంథంలో దేవుని దూతలు ప్రత్యక్షమొక సమయము ఆసన్నమవగా దురాత్మ వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఏరా నీ వెలగొచ్చావురా, నువ్వు దేవుని దూతవా అని అడిగాడా? ఎందుకంటే వాడికి అన్నీ ఇచ్చున్నాడు, ఏది తీసుకోలేదు. ఎందుకో తెలిసినా, వాడి సంతానాన్ని పరీక్షించడానికి, పడగొట్టడానికి. ఇది పడతాడా లేదా? యేసు ప్రభువుకి అవసరమా? యేసు బాప్తిజం పొందిన తర్వాతను యేసుకి అవసరమా? యేసుకి పరీక్ష అవసరమా?
అవసరం ఎందుకు వచ్చిందంటే మనుష్య కుమారుడిగా పుట్టాడు. ఎలా పుట్టాడు? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి పరీక్ష అవసరము. బికాజ్ జీసస్ ఈజ్ అన్ హ్యూమన్ ఇన్కార్నేషన్. హీ ఈజ్ ఇన్ ద హ్యూమన్ ఫ్లెష్. దట్స్ వై he was in need of test. So he was taken to the forest for test. He won the victory over the Satan. So the Satan left him and went away. దురాత్మ నీ దగ్గరకు వస్తుంది, లోపల దూరుతుంది, ఇడు లోపల దూరుతాడు. రెండు ఆడుతుంటాయి. ఇప్పుడు ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా? ఇటు వెళ్ళు, వెళ్ళిపో. ఎందుకు వెళ్ళామని దేవుడు అన్నాడు. ఇటు వెళ్ళామనుకో, దొంగ ముండ కొడుకు నాకు వదిలి చనిపోయాడు అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఉట్టిన వదలడు నీకు. దొంగ ముండ కొడుకు అంటే అర్థం ఏంటంటే నీకు 2 మేకులు కొడతాడు. నీ ఉద్యోగంలో, నీ ప్రమోషన్లో, నీ కొడుకులో, నీ కూతురులో 2 మేకులు కొట్టి వెళ్ళిపోతాడు. అది కోపం వచ్చింది కదా, వదలు కదా. మర్నాడు కానీ వెళ్ళిపోయే ముందు ఏం చేస్తాడు? కొంచెం మేకులు కొట్టి వెళ్తాడు. యేసుప్రభు మేకులు కొట్టారు లేదా? ఉన్నాడా? ఇంకా లేదు కదా, వెళ్ళిపోయాడు కదా. అలాగే నీకు మేకులు కొట్టకుండా వాడు వెళ్ళడు. అప్పుడు నువ్వేమనాలంటే మై లార్డ్ ఈజ్ ఇన్ మీ, మై లార్డ్ ఈజ్ ఇన్ మీ. Hey Satan, you cannot touch me. You cannot kill me. You can put me in trouble. I can win the victory over the troubles because deliverer is my God. Authority is my God. My God is everlasting God. My God is fire. He is fire with life. I am with fire. My fire is with life. Yes, Satan, you cannot come back to me. I am the property of my Lord. అలాగే మీరు అన్నట్లయితే వాడి మీ దగ్గరికి రాడు. అర్థమైందా? అర్థం కాలేదా? మీరిద్దరు రండి. నువ్వను తైతక్కలముండా ఎందుకు వచ్చావు మా ఆయన దగ్గరికి? నువ్వే తైతక్కలముండవు. నేను ఆయన పిల్లడు నా కడుపులో ఉన్నాడు. నేను గర్భవతిని. నువ్వు ఎప్పుడైనా పిల్లకి అన్నావే? దెబ్బలాడుకుంటున్నారు లేదా? ఇది అంటుంది నేను దీని మొగుడు, ఇది అంటుంది నేను దీని మొగుడు. ఇప్పుడు నేను ఎవడు మొగుడు? నాకే ఒక మొగుడు మీద ఉన్నాడు. నీ సృష్టికర్త నీకు భర్త అయ్యి ఉన్నాడు. ఇదంటుంది నువ్వెందుకు వచ్చే మా ఆయన దగ్గరికి? ఇదంటుంది పోయే చూడు నా కడుపు ఎలాగం చూడు, 3 నెలల కడుపు. నాకు లేదని చెప్పని. ఏమండి లేదనగలరా? అడుగు. ఏమండి లేదనగలరా? లేదమ్మా లేదని అంటే హాస్పిటల్కి వెళ్తుంది. ఆ డాక్టర్ ఉన్నాడు అక్కడ, స్టాంప్ కొడతాడు. ఈడి రక్తమే, ఈడు స్పెర్మే అంటే ఈడు వీర్యస్కరణంలో పుట్టింది గర్భవతాన్ని. డాక్టర్ ముద్ర రాస్తే నా పని ఏమవుతుంది కదా? ఎందుకు? ఒప్పుకోవడం మంచిది. నేను ఒప్పుకున్నప్పుడు ఇది ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళిపోతావు. ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళిపోతావు. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? రాని నా కొడుకు అదట గర్భవతట, వీడి వల్ల గర్భవతయిందట, నేనట ఏమీ కానట. నీవెవరన్నా అక్కడుతున్నా దాని ఎదురుగుండా వచ్చాడు రాని. ఆ రాని రాడు దగ్గరికి. ఇది నిలబడి ముసలైపోతుంది, పళ్ళు ఊడిపోతాయి, సస్తుంది అంతే. ఆఖరికి ఏదో తిని చచ్చిపోతుంది. నేను ఇక్కడ ఉంటాను. 1, 2, 3 పిల్లలు పుట్టారు దానికి. 3 పిల్లలకి పోషించాలా లేదా? నేను దీని దగ్గర ఉన్నప్పుడు నాకు డిపార్ట్మెంట్ ఏం చేసింది? నీ భార్య తేరా అంటే చచ్చిపోయింది కదా, దీని ఫోటో ఇస్తాను, నా భార్యని ఇస్తాను లేదా? ఎంక్వైరీ అవుతుంది లేదా? అప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది? జైల్లో. నేను ఎక్కడ ఉంటాను? మామగారింట్లో. అంటే దన్నాన్న కాదు, మామ అంటే పెదమామ, జైలు. మేమిద్దరం ఎక్కడ ఉంటాం? అలాగే క్రైస్తవ స్త్రీ పురుషులు సంబంధం లేని వారితో సంబంధాలు పెట్టుకొని
సంబంధం లేని వారితో సంబంధాలు పెట్టుకొని దేవునికి దూరముగా సైతాన్ బంధకాల్లో, సైతాన్ జైల్లో పడున్నారు. వారికి మనం విడిపించాలి. మనకు విడిపించే శక్తి మనకుంది. ఎందుకంటే మనలో దేవుడు ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మ ఉంది, మనం ఆయన చేత కట్టబడ్డాము. మనకు కట్టాడు మనలో ఉండాలని. నాలో ఎవడున్నాడు? దేవుడు ఉన్నాడు. నాలో దేవుడు ఉన్నప్పుడు ఇప్పుడు నేను దీని దగ్గర ఉంటే అది మళ్ళీ వస్తుందా? నేను దీని దగ్గరికి వెళ్ళకపోతే ఇది నాకు తీసుకెళ్ళి బొక్కలో పెట్టించేస్తుంది. అవునా కాదా? అందుకనే సైతానికి లోబడి ఉన్నారు. సైతానికి లోబడిపోతే సైతాన్లు ఇబ్బందుల పాలు చేసేస్తుంది. దేవుడు నువ్వు లోబడకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, లోబడినే ప్రేమిస్తున్నాడు. నువ్వు లోబడకపోయినా ప్రేమిస్తున్నాడు, నువ్వు లోబడినే ప్రేమిస్తున్నాడు. అని ఊసినే ప్రేమిస్తున్నాడు. ప్రభా వీరేం చేయించున్నారు, ఎరుగురు, వీరికి క్షమించు, పొడిచిస్తూనే అంటున్నాడు. వీరేం చేస్తున్నారు? దీనికి పొడిమి, ఇది నేను 4 సార్లు పొడుస్తుంది, 10 మందితో పొడిపిస్తుంది. ఇది ఎందుకు? దీంతో నాకు సంబంధం లేదు. నీకు అపవాదితో సంబంధం లేదు, దురాత్మలతో సంబంధం లేదు, దుష్టశక్తులతో సంబంధం లేదు, దుష్టాలోచనతో సంబంధం లేదు. నీలో దేవుడు ఉన్నాడు. దేవుడే నీవే దేవుడు. ఆయన యందు నీవు, నీ యందు ఆయన ఏకమయ్యున్నారు కనుక నీవు ఆయన నివాస గృహముగా ఉండినట్లు ఆయన నిన్ను సృష్టించలేదు, కట్టాడు. గో. ఇది ఉపోద్ఘాతం. నేను మీకు చెప్తున్నాను, ఉపోద్ఘాతం. When you are born again, your spirit is alive. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో అప్పుడు నీలో ఉన్న ఆత్మ బతికింది. అంటే ఆత్మ చచ్చిపోతాడు, సవదు. అంటే యాక్షన్ లేకుండా ఉంది. నేను లూథరన్, మేము లూథరన్స్. నేను మెథడిస్ట్ అండి, మేము పెంటికోస్ట్ అండి. ఇడెవడికి ముట్టడు కదా, దూరం ఉంటాడు. నేను బ్రదరేనండి. హలో బ్రదర్. నేను సిపిఎం అండి, సిల్లన్ పెంతకోస్టల్ మిషన్. ఓహో, వీడిక్కడ వాడక్కడ ఆడెవడికి ముట్టగానే ఆడు వెనక్కుంటాడు. ఇప్పుడు ఏసు ఎక్కడ ఉంటాడు? ఏసు ఎక్కడ ఉంటాడు? ఏసు లూథరన్ అయితే లూథరన్ దగ్గర ఉంటాడు, ఏసు మెథడిస్ట్ అయితే మెథడిస్ట్ దగ్గర ఉంటాడు, ఏసు పెంటికోస్ట్ అయితే ఎవరికి అందకుండా దూరంగా ఉంటాడు. ఈ పెంటికోస్ట్ దూరంగా ఉంటాడు కదా, ఎవరికి దగ్గర చేరండి. ఏసు బ్రదరన్ అయితే బ్రదర్స్ దగ్గరే ఉంటాడు, ఏసు సిపిఎం అయితే సిలన్ పెంటికోస్ట్ దగ్గర ఉంటాడు. ఇప్పుడు ఏసవుడు జీసస్ ఈజ్ హోలీ ఆఫ్ ద హోలీస్. యేసు అతి పరిశుద్ధుడు. యేసు పరిశుద్ధుల యొద్ద ఉంటాడు, యేసు పవిత్రుల యొద్ద ఉంటాడు. నీవు పరిశుద్ధుడువా? నేను నీ యొద్ద ఉన్నాను. యేసు ఎవడు? పరిశుద్ధుడు. యేసు జీవము. ఎవరి దగ్గర ఉంటాడు? ఎవరిలో అయితే ఆత్మ మారు మనసు పొందిందో వారిలో ఉంటాడు. ప్రభువా, నేను లూథరన్ కాదు, మెథడిస్ట్ కాదు, పెంటెకోస్ట్ కాదు, నేనేమి కాదయ్యా. మొన్నటిదాకా గంట కొట్టుకొని బతుకొని రాళ్ళకి మొక్కేనయ్యా, మొన్నటిదాకా బొమ్మలను మొక్కేనయ్యా. ఇంత పెద్దగా ఇంత వంకగా ఉన్నోడికి మొక్కానయ్యా. ఆడు మొక్కి ఎంత దొడ్డుగా ఉంటుంది, ఇలా వంక ఉంటుంది, అడిగి మొక్కానయ్యా. అయ్యా, నేను నీ దగ్గరికి వచ్చానయ్యా, నాకేం చేయమంటావయ్యా, నా బతుకెలగయ్యా. అయ్యా, నువ్వే జీవం కదా, నీ దగ్గరకు వస్తే ఎవరిని పోరాని అనవు కదా, నా ఎద్దకు వచ్చావని నేను ఎంత మాత్రమో తులసివేయని అన్నావు కదా, మరి వచ్చానయ్యా. అయ్యా అయ్యా, నన్ను కరుణించవా, నన్ను కటాక్షించవా. అయ్యా అయ్యా అయ్యా, ప్లీజ్ అయ్యా. దేవుడు జవాబు చెప్పడు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, ఫస్ట్ నెల, 2 నెలల, 3 నెలల, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఏమయ్యా,
10 సంవత్సరాలు అయిందయ్యా నీ దగ్గర ఉన్నాను. ఏంటయ్యా ఇదేనా నా బతుకు? నేనెంత మూర్ఖుడినయ్యా నీ దగ్గరికి వచ్చాను ఏం వదులుకొని. నేను పరమ మూర్ఖుడును. నీ దగ్గర రాగాన నీ పిచ్చి నాకు అంటుకుంది. ఐఎమ్ ఎ ఫూల్ ఇన్ ద లార్డ్. ఐఎమ్ నాట్ అన్ ఇంటెలిజెంట్. ఐ వాజ్ అన్ ఇంటెలిజెంట్ ఇన్ ద సాటన్. ఐఎమ్ ఫూల్ ఇన్ ద లార్డ్. లార్డ్, విల్ యూ నాట్ యాక్సెప్ట్ మీ? ఓ లార్డ్, నేను ఒక అవివేకిని, నన్ను అంగీకరించవా ప్రభువా, అంగీకరించవా అంటాడు. రాత్రికి చనిపోతాడు. రాత్రికి ఏమవుతాడు? ఇడి పెళ్ళం, ఇడి మొగుడు, ఇడి పెళ్ళం, అన్నీ ఉంచుకున్నాం, పెంచుకున్నాం, అందరూ కలిసి సచ్చిందాకా వేసుకుని చచ్చినాడు. నరకానికి వెళ్తాడు వేదవ అని బ్రాహ్మణులు, ఆవిళ్ళు, వీళ్ళు, వైశ్యులు, కాపులు, సీపులు, గూపులు, తెలగాలు, పిలగాలు, నాయుళ్ళు, గీళ్ళు అందరూ, రెడ్డి, గిడ్డి, సిడ్డి, పిడ్డి అందరూ చచ్చాడు అంటారు లేదా? దేవుడు ఏమన్నాడు? వాడు ఏడుస్తూ నా దగ్గరికి రావాలి, నేను వాడికి ఓదారుస్తాను. వాడు ఏడుస్తూ దేవుని దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఓదార్పు పొందుతుంటే నువ్వు కిందకి వెళ్ళవలే, ఇక్కడే ఉంటావు. కూర్చో. లైఫ్ ఆఫ్టర్ డెత్ అని అంటాడే బైబిల్లోనే. లైఫ్ ఆఫ్టర్ డెత్కి వెళ్ళిపోయినాడు. వీళ్ళంతా ఏమంటారు? చచ్చాడు, యేసు అని చచ్చాడు వేదవ. ఏముండే మాల దేవుడు. మనకి ఎంతమంది? 332 కోట్ల దేవతలు లేరా? ఉన్నారు సార్. మరి ఉంటుండే కాడికి ఎందుకు వెళ్ళావు? నాకు ఒక మంత్రం కనబడిందండి. ఏం మంత్రం? చెప్తే మీకు కోపం వస్తుందేమో. రాదులే, చెప్పు. ఏంటి మంత్రం చెప్పు. పాపం కరోతి మనజస్తత దేవదయోపిచ తథనారాయణం. నేను అందుకే దానికి వదిలివచ్చాను అన్నాను. సచ్చిందాక పిలిచాడా? మాట్లాడా? ఓదార్పిచ్చాడా? బికాజ్ గాడ్ has taken a decision, a final decision, in order to take him and keep him beside his throne. ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈ లైఫ్ అంతా ఏడిపే, లైఫ్ అంతా స్ట్రగలే, లైఫ్ అంతా అవమానమే, లైఫ్ అంతా లైఫ్ అంతా దరిద్రుడు, చండాలుడు. నేను అమెరికాలో ఉన్నాను. అక్కడ ఒక డాక్టర్ గారు, ఇంకొక డాక్టర్ గారు, అన్న చెల్లెలు ఇద్దరు, అక్క తమ్ముడు, ఇద్దరు డాక్టర్లు. వాళ్ళిద్దరూ డాక్టర్లు అయినందుకు పెద్ద పార్టీ చేస్తున్నారు. ఈ హైదరాబాద్ నుంచి ఒక ఇద్దరు పాస్టర్లు వెళ్ళినారు, ఒక కోట్ వేసుకొని వెళ్ళినారు. ఇంకోటి కోట్ వేసుకొని వెళ్ళినాడు. ఇంకోటి కూడా టై కట్టుకొని వెళ్ళినాడు. ఇద్దరు టై కోటు కట్టుకొని వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళ అమ్మ చూసింది, ఈ దొంగలు ఇండియా వాళ్ళే అని అనుకున్నదట. అనుకొని వాళ్ళకి పిలిచిందాడు. వచ్చారు. మీరు ఇండియా వాళ్ళ? ఎస్. ఎక్కడ తెచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్లో పరమస్తు వాడు దొంగ, వాడు ఎక్కడున్నాడు వాడు? రాజమండ్రి జైల్లో ఉన్నాడు. అవునా? నేను అక్కడే ఉన్నాను. నేను వెళ్ళుకుంటా, నాకు తెలీదు. ఆడెప్పుడు నన్ను చూడలేదు. నా దగ్గర చూసి నేను ఊరుకున్నాను. ఆమె పేరు సుశీలా జార్జ్. ఆమె కేరళదే. చూడు పాస్టర్లు అన్నది. సుశీలా జార్జ్ ఈజ్ ఇన్ దుబాయ్. షీ ఈజ్ మెయింటైనింగ్ 2 very big high schools, international high schools. I was invited by her. Me and my elder son, we both were there. ఆమె చెప్పిన కథ ఇది. నువ్వు బ్రతుకుండు కానీ, నువ్వు ఉంటుండు కానీ నువ్వు సత్యమని చెప్తున్నారు లేడని. మీకు అంటుంటారు. ఆయన చూస్తుంటాడు, వదిలిస్తాడు, నీకేమండు. చూస్తాడు. ఎందుకంటే యూ హ్యావ్ బిన్ పర్మిటెడ్ టు ఎన్కౌంటర్ ఆల్ దీస్ ట్రబుల్స్, ఆల్ దీస్ డిఫికల్టీస్, ఆల్ దిస్ డిస్రెస్పెక్ట్, ఆల్ దిస్ డిషానర్, a physical torture. Everything has been permitted by God in your life because He has decided to keep you
beside his throne. Thou shalt go and sit beside his throne. ఎందుకంటే మేము యేసుకు తన్నారు, యేసుకు కుట్టారు, యేసుకు స్ఫూ అన్నారు, బల్లెలతో పొడిచారు, కొరడాలతో కొట్టారు, రాడుతో బుగ్గ మీద కొట్టారు, ముళ్ళ కిరీటంతో ఇలా నొక్కారు. పెట్టలేదు, ఇంగ్లీష్లో వాడు పుట్ అన్నాడు. పుట్టు కాదు, సిట్టు కాదు, నొక్కారు, అసాల్టెడ్. ఆ ముందు పాఠం ఇందులో ముందు చెప్తాను, చూపిస్తాను పాఠం వచ్చినప్పుడు. అందుకు ఆయన తిన్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన తిన్న తర్వాత ఏం చేసినాడు? సచ్చి బతికాడు లేదా? బతికాడికి వెళ్ళాడు. అలాగే అందుకే నీకు ఆ లైఫ్ నీకు ఇచ్చాడు. నువ్వు సచ్చి బతికి అక్కడికి వెళ్ళాలి. పరలోకం అంతా తేలికైంది కాదా? మీరిద్దరు రెడ్డిరా, దీపక్ రాజు నువ్వురా, ఇక్కడ ఉండవు, ఇలా తిరుగు, అలాగున్నాడు. నేను యేసు ప్రభుని, ఐఎమ్ జీసస్. యేసుని అందరూ అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులగుటకు అధికారము అనుగ్రహించబడిందా లేదా? Those who have accepted Jesus, to them God has given authority to become children of God. Is it not that? ఒడియాలకు ఎస్. ఇప్పుడు వీళ్ళిద్దరు యేసు ప్రభు అనండి, యేసు ప్రభు, యేసు ప్రభు చేయండి, ప్రార్థన చేయండి. మీ ఇద్దరు గట్టిగా గట్టిగా ప్రార్థన చేస్తున్నారు లేదా? నేను యేసును ప్రార్థన చేస్తున్నారు లేదా? ఇప్పుడు వీళ్ళకి అధికారం ఇచ్చాడో లేదా దేవుడు? దేనికి ఇచ్చాడు? ఆయన కుమారులు అవ్వడానికి ఇచ్చాడు లేదా? ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కనుక ఆయన కుమారులు అయ్యారో లేదా? గాడ్ ఇస్ గుడ్ అయినారు బంధు. నువ్వు ఇప్పుడు ఏంటి కన్ఫర్మ్ చేయాలంటే అధికారం నీకు ఇచ్చాడు, కానీ వెదర్ గాడ్ హ్యాజ్ యాక్సెప్టెడ్ యూ, ఆయన నిన్ను అంగీకరించాడా కుమారుడుగా? వెళ్ళరా వినవరా, ఇది నా అక్క కూతురు, నాకు పిల్లలు లేరు, దీన్ని పెంచుకున్నాను, ఇక్కడ పెంచుకున్నాను, ఇది పెంచుకున్నాను లేదా? నా అక్క రక్తం నా రక్తం ఒకటే కదా, మా అమ్మ నాన్నకి పుట్టినమే కదా, ఇది నా దగ్గర బంధువే కదా, పెంచుకున్నాను లేదా? ఇప్పుడు నా ఆస్తికి ఇది హక్కుదారు అవుతుంది లేదా? ఇది హక్కుదారు కావాలి. వెళ్ళరా వెళ్ళరా మీరా, వెళ్ళరా వినురా బాయ్, వెళ్ళరా, అడుగుచో 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 తమ్ముడు కూర్చో. అది జడ్జి, అది జడ్జి. అది ఇప్పుడు నా ఆస్తికి ఇది హక్కుదారు కావాలంటే జడ్జి దీనికి స్టాంప్ వేయాలా లేదా? హ్యాజ్ హీ నాట్ టు బి అప్రూవ్డ్? ఆయన దీనికి అప్రూవ్ చేయకూడదా? ఆయన గ్రాంట్ చేయకూడదా? అప్పుడే కదా నా ఆస్తికి హక్కు అవుతుంది, లేకుంటే హక్కు కాదు. పెంచుకున్నాను లేదా? చిన్నప్పటి నుంచి పనిచేసాను లేదా? ఎంఏ చదివించాను లేదా? పిహెచ్డి చదివించాను లేదా? 2 సార్లు పిహెచ్డి అయిందా లేదా? నా కూతురా కాదా? కానీ నా ఆస్తికి హక్కుదారు కాదు. నా ఇంట్లో ఉందా లేదా? లేదు, నా సన్నిధిలో ఉంది, నా సన్నిధిలో ఉంది. నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటికి హక్కుదారు అవుతుందా లేదా? ఇది హక్కుదారు కావాలంటే కోర్టు ఒప్పుకోవాలి లేదా? ఒప్పుకోవాలి కదా. అడిపో 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 అడిపో. ఇప్పుడు ఎక్కడుంది? కోర్టులో ఉంది. కోర్టులో ఎవడున్నాడు? జడ్జి ఉన్నాడు. జడ్జి ఎంతవరకు స్టాంపు కొట్టాడో అంతవరకు నా ఆస్తి దానికి హక్కు కాదు. అలాగే దేవుడు ఎంతవరకు నీకు అంగీకరించాడో అంతవరకు దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. You cannot avail the benefits of the kingdom of heaven. యేసుని అందరూ అంగీకరించారు. వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చాడో లేదా? నాకు కూతురు పెంచుకున్నాను లేదా? తిన్నదా లేదా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిందా లేదా? 2 సార్లు పిహెచ్డి అయిందా లేదా? ఎవరు డబ్బు నా దగ్గర ఉందా లేదా? నా ఆస్తికి హక్కుదారు కావాలంటే జడ్జి గారు ఒప్పుకోవాలి. జడ్జి ఎప్పుడైతే స్టాంప్ కొడతాడో అప్పుడు అది నా అడాప్టెడ్ డాటర్ అవుతుంది. అప్పుడు అలాగనే అధికారం నీకు ఇచ్చాడు, కానీ దేవుడు నిన్ను అంగీకరించాడా? ఇది ఎవడు బుర్రలో దూరలేదు. యేసు నామమున ప్రార్థన చేయగానే దేవుని పిల్లలు అయిపోయినారు, కరెక్టే. దేవుని అంగీకరించాడా లేదా?
దేవుని రాజ్యంలో ఎలా దూరుతావు? నా అక్క కూతురు అక్కడ జడ్జి అని ఉంది. జడ్జి నాకు పిలుస్తాడు, పిలిచి మీరు అంగీకరిస్తున్నారా ఏమని అడుగుతాడు లేదా? అలాగనే యేసు ప్రభువుకి దేవుడు అడుగుతాడు, వీళ్ళు నిన్ను అంగీకరించారు కదా, మరి వీళ్ళు నా కుమారులకు అధికారం ఇచ్చాను కదా, మరి నేను వీరిని అంగీకరించదునా? సందేహం లేకుండా అంగీకరించు, నా రక్తం దారిపోసి వీడు కొన్నాను అంటాడు. ఆ మాట హీబ్రూ పత్రికలో ఉంది. హీబ్రూ పత్రికలో ఉంది. ఆయన మన కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మన కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఎస్, వీడిని మనం ఉంచుకో. జడ్జి నాకు పెడకుండా తనకు స్టాంప్ కొట్టిస్తాడా? అప్పుడు నాకు అడుగుతాడు, ఏమేమి ఉంది నీకు? ఇంత భూమి, ఇంత ఇల్లు, ఇంత కారు, ఇంత బంగారం, ఇంత వెండి, ఇంత ఈ పద అయి చెప్తాను లేదా? లేకపోతే రేపొద్దున్న అది దేనికి అక్కురాలు? ఇవన్నీ రాస్తాడు. నీవు దీనికి సరిసమాయమైన హక్కు కలిగి ఉన్నావని రాస్తాడు. అలాగే నాకు పిలుస్తాడు, నా రక్తం ఇచ్చుకున్నానయ్యా, నా ప్రాణం ఇచ్చుకున్నానయ్యా, పడి ఉన్న వారు లేచి తీసుకొచ్చానయ్యా, వాళ్ళని నీ కుమారులుగా చేయుటకు అంగీకరించు, సందేహం లేకుండా అంగీకరించయ్యా, నా రక్త సంబంధికులయ్యా. ఆ మాట హీబ్రూ పత్రికలో ఉంది. యేసు నామమున ప్రార్థించేవారు, యేసుని అంగీకరించేవారు దేవుని కుమారులుగా అధికారం ఇచ్చాడు. మీరు దేవుని పెట్టదే, దేవుడు అంగీకరించాడా? ఆ అంగీకరించాలని హీబ్రూయులకు రాసిన పత్రికలో అంటున్నాడు. మన కొరకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. పోవే జడ్జ్, అర్థమైందా? డెమాన్స్ట్రేషన్ అర్థమైందా? అప్పుడు నువ్వు అడగాలి, యేసు నామమున ప్రార్థించుచున్న నేను అంగీకరించబడ్డానా? నా తండ్రి, నువ్వు నన్ను అంగీకరించావా? ఏ మై గాడ్, డిడ్ యూ యాక్సెప్ట్ మీ? హ్యావ్ ఐ బీన్ యాక్సెప్టెడ్ బై ది మై లార్డ్? ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ మీ, వేర్ షల్ ఐ గో? ఈ ఒకవేళ నువ్వు నన్ను అంగీకరించకపోతే నేను ఎడిపోవాలి? నరకానికి పోవాలా? భూలోకానికి పోవాలా? శ్మశానానికి పోవాలా? సముద్రానికి పోవాలా? చెప్పుడయ్యా, చెప్పు. యూ హ్యావ్ ద అథారిటీ టు రిసీవ్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి నిర్ధారణ పొందడానికి నువ్వు ప్రార్థన చేయాలి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను, నన్ను అంగీకరించావా తండ్రి? నువ్వు అంగీకరించకపోతే నడిపోతాను ప్రభువా. అక్క కూతురికి పెంచుకున్నాను, పీహెచ్డీ చేయించాను, ఇంకో పీహెచ్డీ చేయించాను, కానీ నా ఆస్తికి హక్కురాలా? వాడు రాసిగలడా? నేను లేకుండా నాకు పిలుస్తాడు, నీకేమేమి ఉన్నాయంటాడు. ఫలానా 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 అని రాస్తాడు. రాసి స్టాంప్ కొట్టి ఇవన్నిటికీ నీ హక్కురాలు అంటాడు. అలాగే యేసు ప్రధాన యాజకుడు తండ్రి దగ్గర ఉన్నాడు. మై లార్డ్, మై ఫాదర్, ఐ పెయిడ్ మై లైఫ్, ఐ పెయిడ్ మై బ్లడ్, దే ఆర్ మై బ్లడ్ రిలేటివ్స్, యాక్సెప్ట్ దెమ్ మై లార్డ్. మన నిమిత్తము తండ్రి అయిన దేవుని యొద్ద యేసు అయిన క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. చూసావా? అర్థమైందా? ఇది ఇంట్రడక్షన్. ఈ వెల్కమ్.